ఈరోజైతే ఆషాఢ అమావాస్య, లాస్ట్ అమావాస్య ఈ నెలలో. అంటే నెక్స్ట్ మనకి శ్రావణ మాసం అనేది బిగిన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అమావాస్య తెల్లారి నుంచి. ఈ అమావాస్య 50 ఇయర్స్కి ఒకసారి వస్తుందని చెప్తున్నారు పెద్దలు అండ్ పండితులు. ఈ అమావాస్య రోజు కూడా అమ్మవారికి స్పెషల్ పూజలు చేస్తారు. అమావాస్య రోజున అమ్మవారి దర్శనం కూడా చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ అమావాస్య రోజు తాంత్రిక పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన పిల్లలపైన ప్రయోగించకుండా మగపిల్లలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా దిష్టి తీసి పిల్లలకి తలస్నానాలు చేయించి ఉంచాలని చెప్పారు. అలాగే మగపిల్లలు ఉన్నవారు అమ్మవారి దర్శనం కూడా చేయాలని చెప్పి అన్నారు. దిష్టి దోషాలు, నరఘోష అన్నీ ఉన్నా పోతాయని చెప్పారు. సో నేను ఇవాళ అయితే ఇలాగే చేశాను ఫ్రెండ్స్. పిల్లలు అన్నం తినకపోయినా సరిగా